శ్రీ అనుగరాజ్ యాదవ్ పాలన మొదలై ఆయన పరమపదించే వరకు పల్నాడు అఖండంగా ప్రగతి మార్గాన పయనించింది. శ్రీ అనుగరాజ్ యాదవ్ ఆయన అనుచరులందరూ కూడా శైవ మతస్థులు, శివుడిని ఆరాధించారు. శ్రీ అనుగరాజ్ యాదవ్ పాలన వరకు పల్నాడులో వైష్ణవం ప్రవేశించలేదు. శ్రీ అనుగరాజ్ యాదవ్ పాలనలో గురజాలలో ఇష్టకామేశ్వర దేవాలయం, జిట్టగామలపాడులో చెన్న మల్లికార్జున స్వామి ఆలయం, తాడుట్ల బుగ్గమల్లేశ్వర స్వామి గుడి, సత్రశాల, దైద, కొదమగుండ్ల, గొల్లపాడు, గురజాల కోట గడ్డలు, గుత్తికొండ చీకటి మల్లయ్య, కారంపూడి సురేశ్వరాలయం, జూలకల్లు, మిరియాల శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆనాటికి పల్నాడులో శివాలయం లేని గ్రామం ఉందనడం సత్యదూరం ఏమీ కాదు. దాదాపుగా పల్నాడంతా శివమయమే. శ్రీ అనుగరాజ్ యాదవ్ పాలనలోనూ అనంతరం ఆయన వారసుల పాలనలోనూ శక్తి ఆరాధన కూడా జరిగినట్లు వెల్లడవుతోంది. గురజాల మాత, కారంపూడి అంకాలమ్మ దేవాలయాలు పై సంగతిని రుజువు చేయడం జరుగుతుంది. సో ఈ అనుగరాజ్ యాదవ్ తర్వాత ఆయన వారసులు కూడా ఈ పల్నాడు రాజ్యాన్ని పరిపాలించినట్టు ఇక్కడైతే తెలుస్తోంది.